వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 6.3లో క్వశ్చన్ నెంబర్ 5 అనేది చేయబోతున్నాం. క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్, ఇక్కడ ఒక 6 బిట్స్ అంటే ఇవ్వడం జరిగింది, అంటే 6 నెంబర్స్ అంటే ఇవ్వడం జరిగింది. ఫైండ్ ది స్మాలెస్ట్ హోల్ నంబర్ బై విచ్ ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్ సో యాజ్ టు గెట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ది స్మాలెస్ట్ హోల్ నంబర్. అది ఎలాంటి హోల్ నంబర్ అంటే అది ఎటువంటి స్మాలెస్ట్ హోల్ నెంబర్ అవ్వాలి, దానితో ఈ నెంబర్స్ని మల్టిప్లై చేయటం వల్ల, అంటే ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఉంటుంది, ఒకే నెంబర్తో అన్ని బిట్స్ అని కాదు, మల్టిప్లై చేయడం వల్ల ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్ సో యాజ్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే ఇప్పుడు ఫస్ట్ బిట్ చూద్దాం. 252 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. మరి పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి, కొన్ని నెంబర్స్తో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. వాటిలో స్మాలెస్ట్ హోల్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇది క్వశ్చన్. తర్వాత అక్కడితో ఆపేయకుండా ఆల్సో ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ది స్క్వేర్ నెంబర్ సో అబ్టైన్డ్. సో దీన్ని ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే, మనం ఫైండ్ అవుట్ చేసినటువంటి స్మాలెస్ట్ హోల్ నెంబర్తో మల్టిప్లై చేయడం వల్ల ఈ యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ కాని నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది కదా. ఇప్పుడు ఆ వచ్చినటువంటి కొత్త నెంబర్కి మనం మళ్ళీ స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మనకి సాల్వ్ చేయడం ద్వారా దీన్ని మనం క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ బిట్ చూసినట్లయితే ఇందులో మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ బిట్ అనేది 252. ఇంకా నోట్ చేస్తున్నాను, 252. సో ఈ నెంబర్ ఫస్ట్ బిట్ 252. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ఎప్పుడైనా కూడా క్వశ్చన్లో మల్టిప్లైడ్ అని కానీ డివైడెడ్ అని కానీ అడిగినట్లయితే మనం దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాల్సి ఉంటుంది. మల్టిప్లైడ్ అని అడిగినా లేదా డివైడెడ్ అని అడిగినా కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది కాక ఎడిషన్ అని కానీ సబ్ట్రాక్షన్, అంటే వాట్ టు బి ఇట్ షుడ్ బి యాడెడ్ ఆర్ ఇట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ అని అడిగినట్లయితే దానికి లాంగ్ డివిజన్ మెథడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆ లాంగ్ డివిజన్ మెథడ్ అనేది మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్లో నేర్చుకుంటాం. సో ఈ ఎక్సర్సైజ్లో మనం చూడబోయేది మల్టిప్లైడ్ ఆర్ డివైడెడ్, ఈ రెండింటికి మనకి మ్యాచ్ అయ్యేటటువంటి యొక్క మెథడ్ ఏంటి అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో మనం ఈ 252కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ 252 ఈ నెంబర్కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి నేను 2తో డివైడ్ చేస్తున్నాను. 2తో చేయడం వల్ల 2 12 జా 24, 1 క్యారీ ఫార్వర్డ్, 2 6 జా 12, 2 6 జా 12, 2 3 జా 6. ఇప్పుడు ఇది మనకి 3తో అవుతుంది కదా, టోటల్ 9 కాబట్టి ఆడ్ నెంబర్గా 2తో అవ్వదు ఇంకా. సో మనం 3తో చెక్ చేసుకోవచ్చు. 3తో చెక్ చేసినట్టయితే 3తో చూస్తే 3 2 జా 3 1 జా, ఇంకొకసారి 3తో డివైడ్ అయ్యే అవకాశం ఉంది, 3 7 జా 21. అంతే, 7 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇంక మనం దీన్ని ఇంకా చేయట్లేదు, ఇక్కడతో ఆపేయచ్చు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 252 అనే నెంబర్ని తీసుకుని 252 అనే నెంబర్ని ఈ యొక్క నెంబర్స్ అని రాద్దాం. 2 × 2 2 స్క్వేర్ ఇంటూ 3 × 3 3 స్క్వేర్ ఇంటూ ఒక్కటే 7 ఉంది. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ వాల్యూకి అయితే స్క్వేర్ లేకుండా ఉందో దానితో మాత్రమే మల్టిప్లై చేయాలి, అంతే, వెరీ సింపుల్. అంటే 2 అనేది 2 స్క్వేర్ అంటే 2 × 2, 2 అనేది ఒక పెయిర్ని కలిగి ఉంది, అంటే 2 2ని కలిపి ఒక పెయిర్ కదా అంటాం. అలానే 3 కూడా పెయిర్లో ఉంది. ఇంకా పెయిర్ లేనిది ఏంటి, 7 ఒక్కటే, దానికి ఇంకొక 7తో మల్టిప్లై చేయడం వల్ల అది కూడా 7 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ మల్టిప్లైడ్ అన్నప్పుడు మనం ఏంటి రాయాలంటే ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్ బై 7 అని రాస్తాం. ఒకవేళ క్వశ్చన్లో బై విచ్ ఇట్ షుడ్ బి డివైడెడ్ అని అంటే సేమ్ అప్పుడు కూడా 7 రాస్తాం. అంటే ఇక్కడ మనం ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేయాలన్నా డివైడ్ చేయాలన్నా కూడా మనకి కాన్సెప్ట్ అనేది మట్టుకు సేమ్, ప్రాసెస్ అనేది అంతా సేమ్. ఎలా అంటే ఏ నెంబర్ అయితే ఇక్కడ మనకి ఎక్సెస్ నెంబర్గా కనిపిస్తూ ఉంటుందో
ఓకే, దాంతోనే దాన్ని మల్టిప్లై చేయాలి, దాంతోనే డివైడ్ చేయాల్సి ఉంటుంది, అంతే, వెరీ సింపుల్ ఇది. సో ఇప్పుడు మనకి ఇది కూడా ఇంకొక 7 వచ్చేసి ఉంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోయి ఉండేది. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వకుండా ఉండడానికి కారణం ఏంటి? 7 అనేది పేరులో లేదు. సో మనం ఇప్పుడు అదే రీజన్ రాద్దాం. హియర్ 7 డస్ నాట్ హ్యావ్ లేదా 7 డస్ నాట్ అక్కర్ అ పెయిర్. అంటే ఏంటి? సో దీనికి అంటే ఈ యొక్క 252 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే ఇంకో 1 more 7 ఉండాలి. ఇది కూడా 7 స్క్వేర్ అయిపోతుంది అప్పుడు. సో ఇప్పుడు మనం ఏంటి రాద్దాం అంటే మళ్ళీ సేమ్ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళడమే. ఫైండ్ అన్న దగ్గర ఫైండ్ అని తీసేసి ది స్మాలెస్ట్ హోల్ నెంబర్ బై విచ్ ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్ సో యాజ్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఈజ్ 7, అది కాపీ చేయటమే. సో 252 should be multiplied by 7. మనకి ఏది తక్కువ వచ్చిందో దాంతో మల్టిప్లై చేయటమే, రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే దీని తర్వాత దీన్ని 7తో మల్టిప్లై చేయడం వల్ల వచ్చినటువంటి న్యూ నెంబర్ ఏంటని రాద్దాం. న్యూ నంబర్ లేదా న్యూ స్క్వేర్ నంబర్. న్యూ స్క్వేర్ నంబర్ ఏమవుతుంది? ఈ యొక్క 252ని మనం 7తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది, రైట్. 7 2s are 14, 1 క్యారీ ఫార్వర్డ్, 7 5 are 35 plus 1 36, 3 క్యారీ ఫార్వర్డ్, 7 2s are 14 plus 3 17, అంటే 1764 అవుతుంది, రైట్. ఇప్పుడు మనకి ఇంతవరకు క్వశ్చన్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం మిగతా ఈ రిమైనింగ్ పార్ట్ అనేది చూద్దాం. ఈ రిమైనింగ్ పార్ట్ ఏంటి? ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ది స్క్వేర్ నెంబర్ సో అబ్టైన్డ్. ఇది కదా స్క్వేర్ నెంబర్ సో అబ్టైన్డ్, మనకు వచ్చింది ఇది కదా, దీని స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడమే. అంటే ఇప్పుడు నౌ స్క్వేర్ రూట్ ఆఫ్ 1764 కావాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1764 అంటే 252 ఇంటూ 7 కదా, 252 ఇంటూ 7, రైట్. ఈ 252 వరకు మనం సేమ్ ఇదే కాపీ చేసేయచ్చు. అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ ఈ 7 ఇంటూ 7 7 స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఇండివిజువల్గా ఈ యొక్క స్క్వేర్ని మనం డివైడ్ చేద్దాం, స్క్వేర్ రూట్ని. సో దీనికో స్క్వేర్ రూట్, దీనికో స్క్వేర్ రూట్, దీనికో స్క్వేర్ రూట్ చేయడం వల్ల మనకు ముందే తెలుసు స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్సిల్. సో మనం మిగిలింది ఏంటి ఇప్పుడు? 2 ఇంటూ 3 ఇంటూ 7, 2 3s are 6, 6 7s are 42. సో 252 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోయినప్పటికీ కూడా దాన్ని మనం 7తో మల్టిప్లై చేయడం వల్ల ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ని అయితే నెంబర్ని తెచ్చుకున్నాం. ఆ యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనకు ఆన్సర్ 42 అనేది రావడం జరిగింది. సో ఈ రకంగా మనం ఫస్ట్ బిట్ మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం సెకండ్ బిట్ చూద్దాం. సెకండ్ బిట్ 180. సో ఈ 180కి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది రాయబోతున్నాం. 180 ఇది ఈవెన్ నెంబర్గా 2తో డివైడ్ చేద్దాం. సో 2 90s are 180. ఇది కూడా ఈవెన్ నెంబర్ ఇంకోసారి 2తో చేద్దాం. 2 45s are 90. ఇది మనం ఆడ్ నెంబర్ వచ్చింది కదా, ఇప్పుడు 3తో ట్రై చేద్దాం. టోటల్ 9 కాబట్టి 3తో డివిజిబుల్ అవుతుంది. 3 15s are 45. ఇది కూడా మనకి థర్డ్ టేబుల్ పోతుంది కాబట్టి 3 5s are 15. 5 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇంకా ఆపేయచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దాం? 118 తీసుకుని 180ని 2 ఇంటూ 2 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 3 3 స్క్వేర్ ఇంటూ 5 ఒక్కటి మాత్రమే ఉంది, సో 5 అని రాద్దాం. ఇప్పుడు మళ్ళీ సేమ్, ఇందులో 2 స్క్వేర్ అనేది పేర్లో ఉంది, 3 స్క్వేర్ అనేది పేర్లో ఉంది, 5కి మాత్రమే పేరు లేదు. సో హియర్ 5 డజంట్ లేదా డస్ నాట్ హ్యావ్ అ పెయిర్. సో
180 should be multiplied by 5. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ యొక్క 5తో మల్టిప్లై చేయడం వల్ల మనకు ఒక న్యూ స్క్వేర్ నెంబర్ అనేది వస్తుంది కాబట్టి అది ఫైండ్ అవుట్ చేసి దానికి మళ్ళీ స్క్వేర్ రూట్ అని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు న్యూ స్క్వేర్ నెంబర్ ఈ యొక్క 180ని మనం ఇంటూ 5 చేయడం వల్ల 5 18 90, ఈ పక్కన 0 రాస్తే 900 అవుతుంది. ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ యొక్క కొత్త నెంబర్కి అంటే ఈ కొత్తగా వచ్చిన స్క్వేర్ నెంబర్కి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 900 చేయాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ముందు చెప్పినట్టే 180 ఇంటూ 5 అని రాద్దాం. 180 వరకు ఇది మనం కాపీ చేసుకోవచ్చు. 2 స్క్వేర్ 3 స్క్వేర్ 5 అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5. ఇది 180 వరకునే. ఆ 5ని ఈ 5 మల్టిప్లై చేస్తే 5 స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే స్క్వేర్ రూట్ని ఈ యొక్క ముగ్గురికి కూడా స్ప్లిట్ చేద్దాం. స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్. మనకు ముందే తెలుసు స్క్వేర్ అండ్ రూట్ దే బోత్ గెట్ క్యాన్సలేషన్ తెలుసు కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతే మనం మిగిలేవి 2 ఇంటూ 3 ఇంటూ 5. సో దీని యొక్క ఆన్సర్ చూద్దాం. 2 3 = 6, 6 5 = 30. సో ఈ రకంగా మనం ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ న్యూ స్క్వేర్ నెంబర్కి మనం స్క్వేర్ రూట్ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ రకంగా మనం సెకండ్ బిట్ని కూడా కంప్లీట్ చేయొచ్చు. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.